అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో ఆసక్తికరమైన అహల్య కథ గురించి తెలుసుకుందాము. ఒక రాయి అది వేల సంవత్సరాలుగా ప్రాణం లేకుండా లోకానికి దూరంగా పడి ఉండి అలాంటి నిర్జీవ శిలకు ఒకరోజు శ్రీరాముడి పాదం తగిలింది. అంతే ఒక అద్భుతం జరిగినట్టు ఆ రాయిలో నుంచి ప్రాణంతో లేచి నిలబడింది ఒక అందమైన స్త్రీ. ఇంతకీ ఆ స్త్రీ రాయిగా ఎలా మారింది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఆమెకు శాప విమోచనం కలిగించడానికి సాక్షాత్తు శ్రీరాముడు ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయం గురించి తెలుసుకుందాము. అహల్య అందాన్ని వర్ణించడం మాటల్లో అయ్యే పని కాదు. ఎందుకంటే ఆమెను సృష్టించింది సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ. హల్య అంటే లోపం లేదా వంకర అని, అహల్య అంటే ఎలాంటి లోపము లేని పరిపూర్ణ సౌందర్య రాశి అని అర్థం. బ్రహ్మదేవుడు అంత ప్రత్యేకంగా ఆమెను సృష్టించాడు. అందుకే దేవతలందరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని పోటీపడ్డారు. అప్పుడు బ్రహ్మ వారికి ఒక పరీక్ష పెట్టి ముల్లోకాలను ఎవరు ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్యనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించారు. దేవతల రాజైన ఇంద్రుడు కూడా తన శక్తులతో వెంటనే ముల్లోకాలను తిరిగి వచ్చేశాడు. కానీ గౌతమ మహర్షి అంతకంటే ముందే గెలిచాడు. ఎలా అంటే ఆయన ప్రసవిస్తున్న గోవి చుట్టూ ప్రదక్షిణ చేసి అది ముల్లోకాలతో సమానమైన పుణ్యమని శాస్త్రం చెప్పిన మాటలను నిలబెట్టాడు. అది మెచ్చిన బ్రహ్మ అహల్యను గౌతమ మహర్షికిచ్చి వివాహం జరిపించాడు. వారి కాపురం చాలా అన్యోన్యంగా సాగి వారికి శతానందుడు అనే కొడుకు కూడా పుట్టాడు. అందమైన అహల్య తనకు దక్కలేదన్న అసూయ ఇంద్రుడిని లోపల కాల్చేస్తూ ఉండేది. దీనికి తోడు గౌతమ మహర్షి చేస్తున్న ఘోర తపస్సు చూసి తన ఇంద్ర పదవికి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని భయపడ్డాడు. అందుకే గౌతమ మహర్షి యొక్క తపస్సును చెడగొట్టడానికి అదే సమయంలో అహల్యను దక్కించుకోవాలని ఒక పన్నాగం పడ్డాడు. ఒకరోజు ఇంకా కోడి కూయక ముందే ఇంద్రుడే కోడి రూపంలో వచ్చి గట్టిగా కూశాడు. తెల్లవారిందేమో అని భ్రమపడి గౌతముడు రోజులాగే నదీ స్నానానికి ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళాడు. ఇదే సరైన సమయం అనుకుని ఇంద్రుడు గౌతముడి రూపంలో ఆశ్రమంలోకి వచ్చాడు. వచ్చినది తన భర్తే అని అనుకుంది అహల్య. బయటకు వెళ్ళిన గౌతముడికి ఇంకా తెల్లవారలేదన్న విషయం అర్థమై అనుమానంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ తన రూపంలో ఉన్న ఇంద్రుడిని, అతని పక్కన తన భార్య అహల్యను చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆయన కోపాగ్నికి భయపడి ఇంద్రుడు పారిపోగా ఆ క్షణికావేశంలో జరిగిన మోసాన్ని తట్టుకోలేని గౌతముడు అహల్యను శపించాడు. వేల సంవత్సరాల పాటు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఎవరి కంటికి కనిపించకుండా బూడిదలో పడి ఉండు అంటూ గౌతముడు శాపం ఇచ్చాడు. వాల్మీకి రామాయణంలో ఆమె భౌతికంగా రాయిగా మారలేదని, ఆమె కేవలం లోకానికి అదృశ్యంగా మారి ఆమె శరీరం శిలలా నిశ్చలంగా ఉంది కానీ ప్రాణం ఉందని, ఆమె ఆ శాపానికి ఒక నిర్జీవమైన రాయిగా మారిపోయింది. వేల సంవత్సరాల నిరీక్షణ పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న ఒక ఆత్మఘోష అలా తన భర్త చేతిలోనే శిక్షకు గురైన ఆమె విముక్తి కోసం ఎదురు చూస్తూ ఒక జీవశంలా పడి ఉంది. శాపం ఇచ్చిన తర్వాత గౌతముడి కోపం చల్లారి జాలి కలిగి వెంటనే పశ్చాత్తాపపడి శాప విమోచన మార్గాన్ని కూడా చెప్పాడు. త్రేతాయుగంలో దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వస్తాడని, ఆయన పాదధూళి సోకిన వెంటనే నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. యుగాలు గడిచిపోయిన విశ్వామిత్ర మహర్షి తన యాగ రక్షణ కోసం రామలక్ష్మణులను వెంటబెట్టుకుని జనకుని స్వయంవరానికి వెళ్తాడు. దారి మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమం కనిపించి అక్కడ విశ్వామిత్రుడు అహల్య కథను రాముడికి వివరిస్తారు. ఆమెకు విమోచనం కలిగించమని కోరుతాడు. రాముడు ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఆయన పాద ధూళి ఆ ప్రదేశంలో సోకింది. అంతే ఒక అద్భుతంగా వేల ఏళ్లగా శిలలా పడి ఉన్న అహల్య తిరిగి తన పాత రూపంలో ప్రాణం పోసుకొని లేచి నిలబడింది.
తపస్సు చేస్తున్న తేజస్సుతో వెలిగిపోతూ రామ లక్ష్మణులకు నమస్కరించి వారికి అతిథి మర్యాదలు చేసింది. కోపం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంత ప్రమాదమో గౌతమ మహర్షి యొక్క కథ ద్వారా తెలుస్తుంది. చేసిన తప్పుకు నిజంగా పశ్చాత్తాప పడితే విముక్తి తప్పక లభిస్తుందని అహల్య కథ ద్వారా నిరూపిస్తుంది. ఒక స్వచ్ఛమైన ఆత్మ స్పర్శతోనే శాపానికి విముక్తి లభిస్తుందని, అందుకే శ్రీరాముడు ఆమెకు విమోచనం కలిగించాడని తెలుస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.